ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్ కి టైం దగ్గర పడింది. తెలుగులో 5 స్ట్రైట్ మూవీస్ మధ్య భారీ ఫైట్ షురూ కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడ్ అందుకున్నాయి. భారీ ఈవెంట్స్ కి రంగం సిద్ధమవుతోంది. ఇంతవరకు ఓకే, కానీ కరోనా కొత్త వేరియంట్ సంక్రాంతి హీరోస్ లో కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. టాలీవుడ్ లో సంక్రాంతి ఫైట్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరొక 10 రోజుల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ మధ్య భారీ వార్ షురూ కానుంది. ఎట్ ద సేమ్ టైం కరోనా కొత్త వేరియంట్ తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా పాక్కుంటూ పోతోంది. కేసుల సంఖ్య పెరిగితే మాస్కుల నిబంధన, పరీక్షలు కఠినం చేసే దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి. ఇదే సంక్రాంతి బరిలో దిగుతున్న బడా స్టార్స్ ని టెన్షన్ పెట్టే మ్యాటర్ గా మారింది. సంక్రాంతి సినిమాలపై వందల కోట్ల పెట్టుబడులు పెట్టారు మేకర్స్. బయ్యర్లు అడ్వాన్స్లు ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఎగ్జిబిటర్లతో ఒప్పందాలు జరిగిపోయాయి. గుంటూరు కారం, సైంధవ్, ఈగల్, నాసామిరంగా, హనుమాన్ ఎవరికి వారు తగ్గమంటూ పదే పదే రిలీజ్ డేట్లను ప్రకటించేస్తున్నారు. ప్రమోషన్లు కూడా వేగంగా జరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా భయం ప్రేక్షకుల్లో వస్తే మాత్రం థియేటర్ ఆక్యుపెన్సీలు రిస్క్ లో పడతాయి. కరోనా దెబ్బ ఆల్రెడీ టాలీవుడ్ పై 2 సార్లు చూపించింది. దాని నుంచి కోలుకోవడానికి 2 ఏళ్లు టైం పట్టింది. ఇప్పుడు మళ్లీ రిపీట్ అయితే తట్టుకోవడం కష్టం. వాయిదాల వల్ల వడ్డీల భారం పెరిగిపోతోంది. సెట్స్ పై ఉన్న సినిమాలు మరింత డిలే అవుతాయి. మూవీ లవర్స్ కూడా థియేటర్స్ కి కామా పెట్టి ఓటీటీల వైపు యూటర్న్ తీసుకుంటారు. అదే జరిగితే సంక్రాంతి సినిమాలపై భారీ ఎఫెక్ట్ పడినట్టే. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రమాద గంటికలు తక్కువగానే వినిపిస్తున్నాయి. కానీ న్యూ ఇయర్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనేది $1 మిలియన్ ప్రశ్న. ఏమాత్రం కేసుల సంఖ్య పెరిగినా సంక్రాంతి సినిమాలపై భారీ ఎఫెక్ట్ పడడం గ్యారంటీ. మరి ఏం జరగబోతుందో చూడాలి. టాలీవుడ్ లో సినిమా తీయడం ఈజీ, రిలీజ్ చేయడం చాలా కష్టం. ముందుగా ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా మ్యాటర్ ఎక్కడో దిక్కున షాక్ కొడుతుంది. దాని ఎఫెక్ట్ మిగతా హీరోస్ పై పడుతుంది. ప్రెజెంట్ ఇదే ఫేజ్ లో ఇరుక్కున్నారు ఓ 4 మిడ్ రేంజ్ హీరోస్. మార్చ్ లో భారీ ఫైట్ కి సై అంటున్నారు. టాలీవుడ్ లో క్రేజీ ఫైట్ కి రంగం సిద్ధమవుతోంది. వచ్చేడాది మార్చ్ లో మీడియం రేంజ్ హీరోల మధ్య భారీ వార్ షురూ కానుంది. ఇప్పటికే మార్చ్ 8కి డబుల్ స్మార్ట్ ని లాక్ చేశాడు రామ్ పోతినేని. లైగర్ ఫ్లాప్ తర్వాత పూరి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో భారీ అంచనాలున్నాయి. అయితే ఇదే డేట్ కి బాక్స్ ఆఫీస్ బరిలో దిగడానికి రెడీ అవుతోంది విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. దీంతో రామ్, విశ్వక్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఫ్యామిలీ స్టార్ ని మార్చ్ లో రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా అనౌన్స్ చేశాడు దిల్ రాజు. మార్చ్ 3rd వీక్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక మంచు మనోజ్ హీరోగా, వరుణ్ కోరుకొండ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వాట్ ద ఫిష్ ని కూడా మార్చిలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఇప్పటికే 2 డేట్స్ ని ఓకే అనుకున్నారు. కానీ భారీ పోటీ మధ్య ఏ డేట్ ని లాక్ చేయాలా అని తర్జన పడుతున్నారు. మొత్తానికి ఏప్రిల్ నుంచి పాన్ ఇండియా సినిమాల జాతర షురూ అవుతుంది. వీలైనంత వరకు రిస్క్ లేకుండా చూసుకోవాలంటే మీడియం రేంజ్ హీరోలు మార్చ్ లోపు వచ్చేయాలి. లేదంటే థియేటర్ల సమస్యతో పాటు ఓపెనింగ్స్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే మార్చి మీద ఈ 4 హీరోలు కూడా దృష్టి పెట్టారు.